హలో గైస్, వెల్కమ్ టు వెంకీస్ ఫుడ్ వరల్డ్. ఈ రోజు మీ ముందుకి కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో కాదండి, అటుకుల వడలు. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మరి చేసేద్దాం, వచ్చేయండి. ఈ విధంగా ఒక సైజ్ గ్లాస్ తీసుకోవాలి. అటుకులు నేను ఈ గ్లాస్ తో 2 గ్లాసులు తీసుకుంటున్నానండి. రుచిలో అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసేయండి. ఈ విధంగా అటుకులు వేసుకున్నాక లైట్గా ఒకసారి జల్లించుకొని పక్కన పెట్టుకున్నాక అదే గ్లాస్తో 2 గ్లాసులు నీళ్లు అటుకుల్ని ఈ విధంగా అటుకుల పైన వేసుకోవాలి, తడుపుకోవాలన్నమాట. అటుకుల్ని మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా నానితే చాలండి. ఇప్పుడు పక్కకి ఒక బౌల్లోకి వేసుకుందాము ఈ అటుకుల్ని. వడ తినాలనిపిస్తే ఈజీగా టేస్టీగా ప్రాసెస్లో ఈ అటుకుల వడల్ని మీరు చేసుకొని ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరూ అంటారు వారేవా చాలా టేస్టీగా ఉంది అని. అటుకులు వేసిన తర్వాత శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు అండి. బియ్యపిండి లేకపోతే కార్న్ ఫ్లోర్ అయినా సరే 2 టేబుల్ స్పూన్లు వేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ వేసుకోవాలి, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, కారం రుచికి తగినంత వేసుకోవాలి, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అలానే రుచికి తగినంత సాల్ట్ కూడా ఇందులోకి వేసుకోవాలండి. అలానే కరివేపాకు, కొత్తిమీర కూడా చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. అటుకులు ఆల్రెడీ మనం తడిపాం కాబట్టి వాటర్ అనేది ఎక్కువ తీసుకోదండి. ఈ విధంగా బాగా మనము మిక్స్ చేసుకోవాలన్నమాట. 2 టేబుల్ స్పూన్స్ వాటర్ సరిపోతుంది, మరి ఎక్కువ లేకుండా. చూసారా, ఈ విధంగా కలిపేటప్పుడే మనకి ఆల్మోస్ట్ 70% మనకి మిక్స్ అయిపోయింది. లైట్ గా 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకుంటే చాలు. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. చపాతీ పిండి వచ్చినట్లు కలుపుకోవాలండి. ఈ విధంగా రౌండ్ గా. చూసారా, బ్రహ్మాండంగా ఉంటుంది ఈ వడ అనేది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. ఒక కడాయి పెట్టుకొని కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఒక 5 నుంచి 6 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. మనము ఈ వడని షాలో ఫ్రై చేస్తున్నాము. షాలో ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది అటుకుల వడ అనేది. ఆయిల్ బాగా హీట్ ఎక్కుతుంది. చూసారా, హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనము అటుకుల వడ అనేది వడలాగా ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలన్నమాట. హ్యాండ్ పైన కానీ లేకపోతే కవర్ మీద దేని మీద అయినా సరే ఈ విధంగా ప్రెస్ చేసుకొని ఆయిల్లోకి వేసుకుందాము. ఈ విధంగా స్లోగా మీరు వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్లోకి వేసిన తర్వాత వెంటనే మనము కదపకూడదండి వడని. ఈ విధంగా ఆయిల్లోకి వేసిన తర్వాత ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు వడని మనము కదపకూడదండి. ఈ విధంగా స్లోగా మనము కదుపుకోవాలి. స్లోగా ఈ విధంగా టర్న్ చేసుకోవాలన్నమాట. 6 నుంచి 7 నిమిషాల్లో మనకి వడ అనేది షాలో ఫ్రై అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేయకపోతే ఫెస్టివల్స్ కానీ ఎప్పుడైనా మనకి క్రేవింగ్స్ వచ్చినప్పుడు తినాలనిపించినప్పుడు కానీ ఈ విధంగా అటుకుల వడ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. బ్రహ్మాండంగా ఉంటుందండి ఈ వడ అనేది. ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన వెంకీస్ ఫుడ్ వరల్డ్ ఛానల్ని ఫాలో మై ఛానల్ ఫర్ మోర్ టేస్టీ రెసిపీస్. వెంకీస్ ఫుడ్ వరల్డ్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ విధంగా వడ వచ్చేసి మనకి ఇంచుమించు 20 వడలు వస్తాయండి. వడ తీసినాక ఈ విధంగా టిష్యూ పైన వేసుకోండి. ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు. నెక్స్ట్ ఇంకొక రౌండ్ వేస్తున్నాం. ఈ విధంగా షాలో ఫ్రై చేసుకుంటే నోరూరించి అటుకుల వడలు రెడీ. యమ్మీ అండ్ టేస్టీ అటుకుల వడ.